జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, పుట్టుక నుంచి ఇప్పటి వరకు నా జీవితం ఒక ప్రత్యేక తరహాలో కొనసాగింది. పుట్టింది సాదాసీదా పేద రైతు కుటుంబం. కానీ ఎంఎస్సి పాస్ అయి కాలేజీలో లెక్చరర్గా జీవితాన్ని ప్రారంభించడమే ఒక గొప్ప మలుపు. ఆ తర్వాత డిగ్రీ కాలేజీకి ప్రమోషన్ రావటం, గ్రాంట్స్ రావటం, పుష్కలంగా జీతం రావటం, ఇవన్నీ కూడా అనుకోకుండా సంభవించినటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి మార్పులు. ఆ తదుపరి రుగ్మతల నివారణ కోసం నేను చేసినటువంటి పరిశోధన ద్వారా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం అనేది మరొక ఘట్టం. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత గురూజీగా శిక్షణ పొందటం అనేది మరొక మలుపు. ఆ తదుపరి సంస్థను స్థాపించడం అనేది నా జీవితంలో ఎన్నడూ ఊహించలేదు, అది జరుగుతుందని ఆశించలేదు కూడా. ఇలా మార్పులు జరుగుతూ వచ్చాయి. మరి సంస్థను స్థాపించిన తర్వాత ఇప్పటికి దాదాపు 27 సంవత్సరాలు అయింది కదా. ఆధ్యాత్మిక మహాప్రస్థానంలో నాకు 3.5 దశాబ్దాలు గడిచింది కదా. ఎట్లా సాధ్యమైంది? దీని వెనుక బలమైనటువంటి కారణం ఉండాలి. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మంది వ్యక్తుల యొక్క ప్రోత్సాహం ఉండాలి, వారి యొక్క ఆశీస్సులు అండదండలు ఉండాలి కదా. మా కుటుంబం ఆధ్యాత్మిక నేపథ్యంలో ఉంది అనేది ఇటీవల తెలుసుకున్నాను నేను. ఆ తర్వాత 2004 సంవత్సరంలో అనుకోకుండా నేను భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారికి దగ్గరయ్యాను. ఎందుకు దగ్గరయ్యాను? అభద్రతాభావం, సంస్థ నిలబడుతుందో లేదో అనేటటువంటి ఒక భయం, సంస్థ మూతబడుతుందేమో అనేటటువంటి ఒక రకమైనటువంటి డిప్రెషన్, సంస్థ నిలబెట్టుకోవాలి అనే తపన, ఆరాటం, ఇన్ని మైనస్లు నాలో ఉన్నాయి. కాబట్టి సంస్థ నిలబెట్టుకోవటం కోసం, పరువు ప్రతిష్టలను కాపాడుకోవటం కోసం, స్వామి యొక్క అండదండల కోసం, ఆశీస్సుల కోసం నేను ముందు పరోక్షంగా స్వామిని ఆశ్రయించడం జరిగింది. మీకు ఒక విషయం చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించక ముందు స్వామి పట్ల నాకు సదభిప్రాయం లేదు. ఈ సిద్ధులు ప్రదర్శించటం, వస్తువులు సృష్టించి అందరికి ఇవ్వటం అనేది అదొక రకమైనటువంటి తిరోగమన కార్యక్రమంగా నేను భావించాను. మనుషులు జ్ఞానం ఇవ్వాలి, మోక్షాన్ని ఇవ్వాలి తప్ప వస్తువులు సృష్టించి ఇవ్వటం అనేది సబబు కాదనేటటువంటి భావంతో స్వామిని అప్పటి వరకు వ్యతిరేకిస్తూ వచ్చాను. 2004 సంవత్సరం అనుకోకుండా స్వామి దగ్గరికి వెళ్ళటం, ఆ వెళ్ళినటువంటి తీరు కూడా అయిష్టంగానే వెళ్ళాను. ఒక మహిళ యొక్క సన్నిధానానికి చేరాను. ఆమె యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని, స్వామితో ఆమెకున్నటువంటి అనుబంధాన్ని గురించి తెలుసుకున్న తర్వాత నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది. అసలు విషయం ఏంటంటే, సంస్థను స్థాపించిన తర్వాత నేను ఒక కాలేజీ లెక్చరర్గా బోధన యొక్క అనుభవం ఉంది కాబట్టి మేధావులను ఆకట్టుకుంటూ వస్తున్నాను అనే భావనతోటి నేను ప్రచారం మీద దృష్టిని పెట్టాను తప్ప ఆధ్యాత్మికత యొక్క లోతులను గురించి నేను ఆలోచించలేదు. కేవలం ఉపరితలంలో మాత్రమే ఆధ్యాత్మికతను గురించి అవగాహన గావించుకున్నాను తప్ప
సిలబస్ ప్రకారం బోధించాను. అదే సిలబస్ ద్వారా గురూజీలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత ప్రచారం చేయిస్తూ వచ్చాను. కానీ ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ లక్షల మంది మన సంస్థ వైపుకు ఆకర్షింపబడ్డారు. అందులో మామూలు వ్యక్తులు కాదు, హేతువాదులు, నాస్తికవాదులు, కమ్యూనిస్ట్ భావతాలు ఉన్నటువంటి వ్యక్తులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్ స్కాలర్సు, మేధావులంతా కూడా మన వైపుకు ఆకర్షింపబడ్డారు. ఎక్కడ బ్రహ్మోపదేశం జరిగిన అక్కడ పండుగ వాతావరణం కనిపించేది. ఆ తర్వాత గురూజీలను తయారు చేయటం, వాళ్ళ ద్వారా ప్రచారం చేయించడం వల్ల సంస్థ శరవేగంగా విస్తరించింది. అందున నేను నిద్రాహారాలు లేకుండా విపరీతంగా కృషి చేశాను కాబట్టి సంస్థకు ప్రాణం పోశాను. నా శ్రమ మామూలు కాదు, అది మామూలు వ్యక్తులకు సాధ్యం కూడా కాదు. ఒకవైపు ఆధ్యాత్మికత పట్లనటువంటి ఆసక్తి, మరొక వైపు ప్రపంచాన్ని మార్చాలనేటటువంటి తపన, ఆరాటం. ఏదో ఒక ప్రకృతి శక్తి ద్వారా నాకు ప్రేరణ కలిగింది. అందుకే శరవేగంగా సంస్థ విస్తరించింది. లక్షలాది మందికి బ్రహ్మోపదేశం ద్వారా జ్ఞానం అందింది, మంత్రోపదేశం అందింది. ఇదంతా ఒకవైపు నడుస్తూ ఉంది. కానీ రెండవ కోణం ఏంటి? ఆరోగ్యం సరిగా ఉండటం లేదు కదా, జబ్బులు తగ్గలేదు కదా, విశ్రాంతి లేకుండా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా విపరీతంగా ప్రయాణాలు చేస్తూ ఉంటే శరీరం ఏమైపోతుంది? కాబట్టి నన్ను నేను సంరక్షించుకోవాలి, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలనేటటువంటి భావనతోటే ఈ అన్వేషణ చేసి, అన్వేషణలో చెట్టు చివరికి బాబా గారి దగ్గరికి చేరాను. అక్కడ జరిగేటటువంటి కొన్ని అద్భుతాలు నన్ను బాగా ఆకర్షించాయి. స్వామి సూక్ష్మ రూపంలో ఆమె దగ్గరకు వచ్చి కొన్ని సందేశాలను ఇవ్వటం, ఆ సందేశాలని నేను చదవటం, ఉపనిషత్తుల సారవంతా అందులో ఉంది కాబట్టి నాకు బాగా అద్భుతంగా తోచాయి, ఉన్నతంగా ఆకర్షించాయి నన్ను. సరే, ఆ తర్వాత ఏమిటి నా పరిస్థితి అని చెప్పి నేను స్వామిని అడిగాను. పరోక్షంగానే సందేశాల ద్వారా అడిగాను. నువ్వు ఇదే విధంగా ఉండేటట్లయితే ప్రచారాన్ని కొనసాగించలేవు, శరీరం పూర్తిగా బలహీనపడుతుంది, నువ్వు నిర్మించుకునే సామ్రాజ్యం మొత్తం కొప్పుగొలిపోతుందని చెప్పి స్వామి నాకు పరోక్షంగా హెచ్చరికలు చేశారు. పరిష్కారం ఏమిటన్నప్పుడు స్వామి నాకు మంత్రోపదేశం తీసుకోమని ఆదేశించారు. నేను లక్షలాది మందికి మంత్రాన్ని ఇస్తున్నారు కదా, మళ్ళీ నేను మంత్రం తీసుకోవటం ఏంటి అనేటటువంటి భావంతో మొదట్లో సంశయించాను. అప్పుడు స్వామి చెప్పిన మాట ఏంటంటే, మంత్రం బాగుంటే ఆచరించు, లేకపోతే వదిలేసి, మంత్రం మాత్రం తీసుకోమని చెప్పి నన్ను, మాతాజీని ఇద్దరిని కూడా ఆదేశించారు. ఇద్దరం వెళ్ళి మంత్రం పుచ్చుకున్నాం. అది నా జీవితానికి మలుపు. అదేమిటి? అద్వైత మంత్రం. అది భూమండలంలో ఎవరికి అందలేదు, అందిన ఇంత శాస్త్రయుక్తంగా అందించబడలేదు. అద్వైత మంత్రంతో పాటు ఆత్మశుద్ధి యోగం అనేటటువంటి క్రియాయోగాన్ని కూడా తీసుకున్నాను. నేను స్వామి దగ్గరికి చేరినప్పుడు సంస్థలో కొన్ని సమస్యలు ఉన్నాయి. స్వామి యొక్క పుస్తకాలు చదవటం ద్వారా, స్వామిని గురించి తెలుసుకోవడం ద్వారా స్వామి కొన్ని చమత్కారాలను, అద్భుతాలను, సిద్ధులను, మిరకిల్స్ను ప్రదర్శిస్తారనేటటువంటి విషయం తెలుసుకొని సంస్థలో నాకున్నటువంటి సమస్యల గురించి స్వామికి విన్నవించుకోవటం జరిగింది. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఆ సమస్యల మొత్తాన్ని స్వామి సునాయాసంగా పరిష్కరించారు. తర్వాత ఇక స్వామిని గురించి నేను కొన్ని పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశాలు బహిర్గతమయ్యాయి. అదేమిటంటే, స్వామి చనిపోయిన వ్యక్తులను బ్రతికించాడు. అది కూడా వెంటనే కాదు. ఈరోజు మధ్యాహ్నం ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని రెండవ రోజు మధ్యాహ్నం బ్రతికించారు. అసలు ఎలా సాధ్యం?
చనిపోయిన వ్యక్తులు ఎలా బ్రతుకుతారు, జీవుడు ఎలా కనపడతాడు, అది మామూలు వ్యక్తులకు సాధ్యం కాదు. ఒక అవతార పురుషులకు మాత్రమే సాధ్యమవుతుంది. అది తెలుసుకున్న తర్వాత నాకు స్వామి పట్ల విశ్వాసము, శరణాగతి ఏర్పడ్డాయి. స్వామి ద్వారానే సంస్థ నిలబడుతుంది అనేటటువంటి భావన కలిగింది. స్వామి నాకు మార్గదర్శకం ఇస్తున్నారు. అయితే స్వామి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా పట్ల సంపూర్ణ శరణాగతిలో ఉండేటట్లయితే నువ్వేం చేయాల్సిన పని లేదు, అలా ఉండు, మొత్తం సంస్థ నేను నడుపుతానన్నాడు. నా మనసులో ఏముంది, లోపల చెడు సంస్కారాలు ఉన్నాయి, తమోగుణం రజోగుణం రెండు ఉన్నాయి కదా. అవి రెండు ఉన్నప్పుడు విశ్వాసం శరణాగతి ఎలా ఏర్పడతాయి? కొంచెం ఆలోచించండి. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నప్పుడు స్వామి పట్ల నాకు విశ్వాసం శరణాగతి ఏర్పడవు కదా. అప్పుడు నేను ఆలోచించాను, స్వామి కార్యక్రమాన్ని నేను చేపట్టగలను, కానీ నన్ను నేను ఉద్ధరించుకోవాలి, నేను ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలనేటటువంటి భావన కలిగి ఆ తర్వాత దానికి మార్గాన్ని గురించి స్వామిని అడగటం, క్రొత్త కోర్సులు రూపొందించమని స్వామి నన్ను ఆదేశించటం, ఇదంతా జరిగిపోయింది. అయితే ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, స్వామి నాకు ఆధ్యాత్మిక మార్గదర్శకతను చూపించారు. స్వామి చెప్పినటువంటి ఒకే ఒక వాక్యం మీకు చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. విశ్వం రెండింటి సమ్మేళనం, ఒకటి ఆధేయం, రెండవది ఆధారం, లేదా ఒకటి సృష్టి, మరొకటి సృష్టికర్త. సృష్టి కంటికి కనిపిస్తుంది, సృష్టికర్త కంటికి కనిపించడు. మనం సృష్టికర్తను స్వాధీనం చేసుకుంటే ఆ సృష్టి మనకు లోబడిపోతుందని చెప్పి స్వామి కరెక్ట్గా చెప్పారు. అది నా జీవితాన్ని మార్చింది. అందుకు మార్గం ఏమిటి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. స్వామి నా ద్వారా ప్రచారం చేయించుకోవాలని చెప్పి ఆరాటపడ్డాడు. అందుకు నన్ను ప్రేరేపించారు, ప్రోత్సహించారు, నన్ను ఆశీర్వదించారు కూడా. కానీ నాలో ఉన్నటువంటి బలహీనతలు కానీ, చెడు సంస్కారాలు కానీ స్వామి పట్ల 100% విశ్వాసం ఏర్పడకుండా అడ్డుపడ్డాయి. అందుకే నేను స్వామితో సూక్ష్మ రూపంలో సంబంధాన్ని ఏర్పరచుకున్నప్పటికీ స్వామి పట్ల 100% శరణాగతిని ప్రదర్శించలేకపోయాను. కానీ స్వామి నా గురించి చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఆనాడు హాస్యాస్పదంగా అనిపించాయి, కానీ ఈనాడు వాస్తవం అని చెప్పి రుజువుగా ఉంచబడ్డాయి. స్వామి చెప్పినటువంటి విషయం చెప్తాను. నువ్వు రైతువు కావు, ఋషివి అన్నాడు. ఇవాళ అది నిరూపించబడింది కదా. కొన్ని జన్మల నుంచి నీలో ఆధ్యాత్మికత నిగూఢమైందని చెప్పి నాకు తెలియజేశారు. అది కూడా వాస్తవమే కదా. నీ జీవితం పూలబాటలో కొనసాగుతుంది అన్నారు. అది కూడా వాస్తవమే కదా. నీ ఆఖరి శ్వాస వరకు నేను నీతో పాటుగా ఉంటాను అన్నారు. అది కూడా వాస్తవమే కదా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను నీ ప్రక్కనే ఉండి నీకు మార్గదర్శకం చూపిస్తాను అన్నారు. అది కూడా వాస్తవమే కదా. మరొకటి ఏం చెప్పారు? బుద్ధునిలోని త్యాగనిరతి, రమణ మహర్షిలో ఉన్నటువంటి మౌనశక్తి, రామకృష్ణ పరమహంసలో ఉన్నటువంటి అంతర్గత శక్తి, అర్జునుడిలోని పరాక్రమం, వివేకానందుడిలోని తెలివి మీద సంపత్తి, అన్ని కలిపితే ఒక భిక్షమయ్య అయ్యాడు అని చెప్పి ఆనాడు చెప్పాడు. ఆ సందేశాన్ని చూసిన తర్వాత నాకు స్వామి పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. నేను అసలు అర్హుణ్ణి కాదు, నా బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, నా ఆలోచన మంచిది కాదు, నా లైఫ్ స్టైల్ మంచిది కాదు, నా భాష మంచిది కాదు,
నా అలవాట్లు మంచివి కావు, అంత స్థాయిలో నేను ఎందుకున్నానని చెప్పి అప్పుడు నేను స్వామిని వ్యతిరేకించాను. ఒక రకంగా చెప్పాలంటే స్వామి పట్ల వ్యతిరేకతను పెంచుకున్నాను కూడా. కానీ ఇవాళ రుజువైంది. స్వామి మరొక మాట చెప్పాడు, ఇది చాలా కీలకమైంది. ప్రపంచాన్ని మార్చడం కాదు, ప్రపంచాన్ని మార్చడం అనేది నాకు చేత కాలేదు. 30 సంవత్సరాల నుండి నాతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులలో కూడా మార్పు రాలేదు. నువ్వు ప్రపంచాన్ని ఎలా మారుస్తావు? కాబట్టి ప్రపంచాన్ని మార్చాలి అనేటటువంటి ఆ భావనను పక్కన పెట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోమన్నారు. ఒక దశలో చివరిలో ఏం చెప్పారంటే సంస్థను కూడా మూసేసే అవకాశం ఉంటే మూసేయమన్నారు. అది ఇప్పుడు రుజువైంది కదా. మాతాజీ మరణం తర్వాత సంస్థను మూసేశాను కదా. అంటే ఆ మహానుభావుడు చెప్పినటువంటి ప్రతి మాట రుజువైంది. సూర్యోదయమైన ఆగిపోతుందేమో కానీ నేను సంకల్పించిన ప్రతి కార్యక్రమం నెరవేరుతుంది అన్నాడు. సింహం నోట్లో ఉన్నటువంటి మాంసపు ముద్దైనా తప్పించుకుంటుందేమో కానీ నేను ఎవరిని పట్టుకున్నా వాళ్ళు తప్పించుకోలేరు అన్నారు. నాలో ఉన్నటువంటి మనోబలహీనత, దౌర్బల్యము, తమోగుణము, పిరికితనము ఇవన్నీ కూడా స్వామికి దగ్గరగా కూడా నన్ను ఆపేశాయి. ఇవాళ ఇవన్నీ కూడా వాస్తవం అని చెప్పి నిరూపించబడుతున్నాయి. ఇంతకు మించినటువంటి అదృష్టం ఏం కావాలి? నేను భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారు తప్ప వేరే గురువు అయితే నేను స్వీకరించేవాడిని కాదు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు అనేటటువంటి విషయాన్ని నేను ప్రాక్టికల్గా నమ్మాను, లోతుగా అధ్యయనం చేశాను, భవిష్యత్తులో తప్పనిసరిగా నిరూపిస్తాను కూడా. ఎందుకంటే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుండి నన్ను బయటపడేసి నా జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి ఆ స్వామీజీ పాదపద్మాలకు ఈ శేష జీవితాన్ని అంకితం చేస్తున్నాను. కాబట్టి భవిష్యత్తులో నా ద్వారా విశిష్టమైనటువంటి ఆధ్యాత్మిక సేవలు అందబోతున్నాయి. ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి అశాస్త్రీయతను సమూలంగా తొలగించబోతున్నాను. నవీన ఆధ్యాత్మికతకు శ్రీకారం చుట్టబోతున్నాను. ఇదంతా స్వామి యొక్క ఆశీస్సులే తప్ప నా స్వశక్తి మాత్రం కాదు. స్వశక్తి ఉంది, దానికి దైవశక్తి తోడైంది. కాబట్టి స్వామి నా జీవితంలోకి ప్రవేశించటం, నేను స్వామి పట్ల శరణాగతితో ఉండటం అనేది ఇప్పుడు జరుగుతుంది. నేను పరిణతి చెందనందువల్ల స్వామి పట్ల శరణాగతిని ప్రదర్శించలేకపోయాను. ఇవాళ పరిణతి చెందాను. స్వామి నేను వేరు కాదు. స్వామి పరబ్రహ్మ స్వరూపమే, నేను పరబ్రహ్మ స్వరూపమే. స్వామి వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. స్వామి ఆత్మస్థితిలో జీవించినటువంటి అవతార పురుషుడు. స్వామిని నేను వ్యక్తిగా చూడలేదు. ఇవాళ ఆయన యొక్క తత్వాన్ని గురించి ఆలోచిస్తున్నాను. స్వామి పట్ల ఉన్నటువంటి కొన్ని అపోహలను తొలగించడం నా జీవిత కర్తవ్యంగా, జీవిత ధర్మంగా, జీవిత బాధ్యతగా భావిస్తున్నాను. కాబట్టి స్వామితో నాకు ఏర్పడ్డటువంటి అనుబంధమే ఇవాళ నన్ను బతికించింది. మాతాజీ గారు మరణించిన తర్వాత కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే అది నా గొప్పతనం కాదు. ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులు, అండదండలు, నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, సూక్ష్మ రూపంలో నన్ను వెన్నంటి ఉండి నన్ను ముందుకు నడిపించినటువంటి ఆ విధానం. కాబట్టి నా జీవితంలో మరవలేని మరుపురానటువంటి ఆ మహానుభావుడి యొక్క సాంగత్యం నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళిందో ఒకసారి ఊహించుకుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఆ స్వామి యొక్క అండదండలతోనే కార్యక్రమాలను కొనసాగిస్తానని చెప్పి
నేను మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.